వార్పు రోడ్డులో ఒక్కసారిగా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పేలుడు సంభవించింది. దీంట్లో 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అప్పుడే ఒక లోడ్ వచ్చింది. లోడ్ దింపేందుకు హమాయిలు అక్కడ చేరుకున్నారు. లోడ్ ని ఆ వ్యాగన్లో నుంచి దించుతున్నారు. అంతలోనే ఒకసారిగా అక్కడ పేలుడు సంభవించి ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక ట్రాలీ వచ్చింది. అక్కడికి ఆ ట్రాల్లో ఉన్నటువంటి ఆ లోడ్ ని తీసి కింద వేసేస్తున్నారు. ఆ కింద వేయగానే ఒక వ్యక్తి చూడండి, ఆ వ్యక్తి హమాలి ఆ లోడ్ తీసుకున్నాడు, భుజాలపై మోస్తూ ముందుకు వచ్చి కింద వేసేసాడు. అందులో ఏముందో తెలియదు ఆయనకి. అంటే బహుశా అది క్రాకర్స్తో కూడినట్టుగా విషయం ఆయనకు తెలియకపోవచ్చు. హైదరాబాద్ నుంచి క్రాకర్స్ వెళ్ళాయి ఆ లోడ్లో. అక్కడికి ట్రాలీ చేరుకొని హమాలిని దించుతూ ఉన్నారు. బహుశా ఆ విషయం ఆయనకు తెలియదు అనుకుంటా. వెంటనే ఒకసారిగా కింద వేయడంతో భారీగా పేలుడు సంభవించింది. దీపావళికి సంబంధించి క్రాకర్స్ అందులో ఉన్నాయట. ఆ క్రాకర్స్ పేలడంతో 2 హమాయిలకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరొక 3కి స్వల్పంగా గాయాలని తెలుస్తోంది. మీరు చూడండి ఒక్కసారిగా. అప్పటివరకు సీసీటీవీ కెమెరా దృశ్యాలు చూస్తూ ఉంటే పను చదావుగా సాగుతోంది. అక్కడికి వచ్చేటండి కూడా కిందికి తొలగిస్తున్నారు. వేరే ఒక పెద్ద లారీ కంటైనర్ల నుంచి ఆ ట్రాలీలోకి కొంత సామాగ్రి తీస్తున్నారు. కొంత అక్కడ ట్రాన్స్పోర్ట్లో ఆ గోడౌన్లో పెట్టేస్తున్నారు. అంతలోనే ఒక వ్యక్తి భుజాల పైన మోసుకెళ్తున్నటువంటి ఆ బ్యాగ్లో అక్కడ కింద వేయగానే ఒక్కసారిగా బ్లాస్ట్ సంభవించింది. చూడండి అప్పటిదాకా అంతా బాగానే ఉండి ఒక్కసారి అక్కడ కింద వేయడంతోనే ఒక్కసారిగా ఆ పేలుడు సంభవించడంతో అక్కడే పక్కనే ఆటో పక్కన నిలిచిన వారిని కానివ్వండి, అందులో ఆల్రెడీ పనిచేస్తున్న హమాలీలకి ఆ ఏసైనా కూడా 3కి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ సంఘటన పైన అక్కడ స్థానికులు రియాక్ట్ అయ్యారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు రెడ్డి చిన్న అండి. మేము జేబీటీ కాలేజీ ట్రాన్స్పోర్ట్లో చేస్తామండి. ఇవాళ ఉదయం 8 గంటలకు వచ్చామండి. 8 గంటలకు వచ్చి సరుకు దించుతుండగా సాల్తీ మాజీ అయ్యప్పరాజులు అని చెప్పి ఒక సాల్తీ దించి పక్కన పెట్టామండి. అది పెట్టేసిన తర్వాత ఇలాగ వెనక సైడ్ తిరిగి అందరం పని చేసుకుంటున్నామండి. చేసుకున్న తర్వాత అది తప్పన పేలిపోయిందండి. అంతే పేలిపోయిన తర్వాత ఒక 5గురికి గాయాలు జరిగిందండి. జరిగిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. హాస్పిటల్ 8 గంటలకు మేము వచ్చామండి. ఒక పావు గంటలో జరిగింది. 8:28 ఆ టైంలో జరిగిందండి. 3కి బాగా గాయాలు తగిలాయండి. ఉన్న వాళ్ళకి పర్వాలేదు, చిన్న గాయాలు తగిలాయి. మేమందరం అక్కడే ఉన్నామండి. మేమందరం వెనకైతే ఉన్నామండి. సైడ్కి ఉన్నాము, లారీ మీద ఉన్నాము, వీళ్ళు కింద ఉన్నారు. అందువల్ల అది పెట్టి డబ్బు పేలిపోయిన తర్వాత ఇలా 3కే ఎక్కువ గాయం కలిగిందండి. జేబీటీ అండి, జై బాలాజీ ట్రాన్స్. కాకినాడ 1 టౌన్ లిమిట్స్లో ఇవాళ పొద్దున్న జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పరిధిలో ఒక లారీ నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తుంటే ఒక బ్యాగ్ ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. అది ఎక్స్ప్లోడ్ అయిన బ్యాగ్లో ఏముంది అనేది ఇప్పటిదాకా వెరిఫై చేసి సిమిలర్ బ్యాగ్ ఇంకొకటి ఉంటే ఓపెన్ చేసి తీయటం జరిగింది. దానిలో చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉల్లిపాయ బాంబులు అంటారు, అట్లాంటివి ఒక అల్యూమినియం పేపర్లో చుట్టి ఉన్నాయి, చిన్న రౌండ్లు. అవి ఫోర్స్గా పొద్దున్న దింపడం వల్ల ఒకటి తీసి కింద పడేశారు వాళ్ళు, నార్మల్ లగేజ్ అనుకొని. అది పడేయటం వల్ల ఎక్స్ప్లోడ్ అయింది. అట్లాంటివి ఇంకా 2-3 బాక్సులు ఉన్నాయి. అవన్నీ సేఫ్గా ఇప్పుడు సీజ్ చేస్తున్నాం. ఫర్దర్గా వీటన్నిటికీ లైసెన్స్ ఉందా లేదా, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అనేవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాం. థ్యాంక్ యూ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.